హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి రమేశ్రీ వ్లాగ్స్. హలో హాయ్ అండి మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. ఈరోజు మీకు చిన్న ఒక బ్యూటీ టిప్ అనేది చెప్తా చూడండి. బీట్రూట్ అండ్ పసుపుతో చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫేషియల్కి చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం ఈ రెండు ఎట్లయినా మీ ఇళ్ళల్లో ఎట్లయినా ఉంటాయి కాబట్టి వీటితో మాత్రమే మీకు ఒక గోల్డ్ లుక్లో మాత్రమే ఫేస్ అనేది అంత గ్లోగా కనిపించే విధంగా ఉంటుంది. ఒకసారి వీలైతే ట్రై చేయండి వీడియో చూసి. అందుకోసం మనం ఒక చిన్నపాటి బీట్రూట్ అనేది తీసుకొని పైన ఉన్నటువంటి తొక్కను అనేది రిమూవ్ చేసుకొని కొబ్బరి తురుము పట్టుకుంటాం కదండి, అది మీ ఇళ్ళల్లో ఉంటే కనుక తీసుకొని అది ఒక తురుము మళ్ళీ తీసుకొసుకోండి. ఆ తర్వాత తురుము పట్టిన తర్వాత అది కొంచెం యూజ్ అయ్యే విధంగా మీరు తినేయచ్చు కూడా, లేకుంటే మిక్సీ ఉంటే మిక్సీలో అయినా సరే పెద్దగా పేస్ట్ పట్టేసుకోండి. తర్వాత ఇది ఎక్కువ బీట్రూట్ వల్ల ఎప్పుడైనా మొటిమలు కానీ లేకుంటే మొటిమల వల్ల వచ్చినటువంటి నల్ల మచ్చలు కానీ ఎక్కువ రిమూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. చాలామందికి ఎక్కువ పింపుల్స్ అనేటివి వచ్చి ఎక్కువ అవి చీము వచ్చినట్లు అయ్యేది, పింపుల్స్ అన్నీ బ్లాక్గా అయిపోతుంటాయి కదా, అవన్నీ రిమూవ్ చేసేదానికి బీట్రూట్ చాలా అవసరం అవుతుంది. దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకొకటి పసుపు అనేది మామూలుగానే ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ దేనికైనా సరే రిమూవ్ చేసేదానికి ఉపయోగపడుతుంది కదా, అందుకోసమే మొటిమల చీములు పట్టినవి వాటివి త్వరగా మానిపోయేదానికి ఫేస్ మీద మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఈ నల్లగా మచ్చలు ఏర్పడకుండా పసుపు పూసినప్పుడు మంచిగా అవి రిమూవ్ అవుతాయి. మామూలుగానే మొటిమలు వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది తప్ప నల్ల మచ్చలు అనేది ఉండవు ఫేస్ పైన. ఇట్లా ఇదంతా తురుము పట్టుకుంటాం కదండి, దాన్ని అంతా ఒక పల్పు మాదిరి ఉంటుంది కదా, ఆ రసాన్ని అంతా మనం చేత్తో అయినా పిండుకోవచ్చు, లేకుంటే ఏదైనా చిన్న కాటన్ క్లాత్లో వేసేసి మంచిగా అయినా పిండుకోవచ్చు. మనం చేతులు ఎలాగో వాష్ చేసుకుంటాం, ఫేస్ వాష్ చేస్తాం కాబట్టి మనకేమంత అవసరం లేదు. మనం చేత్తోనే మంచిగా పిండేస్తే ఆ రసాన్ని అంతా ఒక చిన్న ప్లేట్లో తీసుకొని తర్వాత కొంతమంది హ్యాండ్స్ అలాగనే ఉంచుకొని లేదంటే ఫేస్ అలాగనే ఉంచుకొని ఇవి పూసుకోవద్దు, ఎందుకంటే పింపుల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఫేస్ అనేది వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇది అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ ఎక్కడికైనా అప్పటికప్పటికి వెళ్ళాలన్నా కూడా మంచి లుక్ ఉండాలి కదా, మన దగ్గర ఎంత బంగారం ఉన్నా ఎంత మంచి బట్టలు ఉన్నప్పటికీ మన ఫేస్ అనేది గ్లోగా లేకుంటే అసలు మనకు చూడబుద్ది కాదు, ఎవరు చూడరు. మనమే ఎదుటి వారిని చూడాలంటే అలానే చూస్తాం కదా, వారు వేసుకున్న బట్టలు నగల కన్నా వాళ్ళ ఫేస్లో ఉన్నటువంటి గ్లోనే కదా ఎవరికైనా నచ్చేది. అట్లానే ఇందులోకి మనం తీసుకున్నటువంటి రసాయనంలోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని, అది ఎలాగైనా అంటే కొంతమంది చందనం పసుపు పడుతుంటారు కదా, అదైనా యాడ్ చేసుకోండి, లేదంటే వంటలో వేసేటువంటి పసుపు అయినా యాడ్ చేసుకోండి. చందనం పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మామూలుగా అయితే బ్లాక్గా ఉన్న వాళ్ళు కొంచెం వైట్గా వస్తారు, మామూలుగా మంచి కలర్ ఉన్న వాళ్ళైతే ఏం పర్లేదులేండి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ అనేది ఫేస్కి అప్లై చేసుకొని చాలా మంచి గ్లో వస్తుంది. వీలైతే సబ్స్క్రైబ్